హ్యాబిచువల్ యాక్షన్స్ డూ ప్లస్ నాట్ డోంట్, ఐ, వి, యు, దే లాంటివి సబ్జెక్టుగా వచ్చినప్పుడు V1కు ముందు డోంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనము అలవాటుగా చేయని పనులను చెప్పవలేను. స్ట్రక్చరు ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ డోంట్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేక ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత, చిల్డ్రన్ ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే డోంట్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటే టేక్, గివ్, డూ, గో ఈ విధంగా వెర్బ్ 1లో ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ డోంట్ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళను. వీ డోంట్ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్, మేము ప్రతిరోజు ఉదయం టీ త్రాగము. దే డోంట్ వాచ్ న్యూస్ ఆన్ టీవీ డైలీ, వారు ప్రతిరోజు టీవీలో వార్తలు చూడరు. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు మీరు. కీవర్డ్స్ వచ్చి ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఇయర్, డైలీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్ అనేవి కీవర్డ్స్గా వస్తాయి. స్ట్రక్చర్ అనేది మ్యాథ్స్లో ఫార్ములా ఎలాంటిదో స్ట్రక్చరు అలాంటిదన్నమాట ఇంగ్లీష్లో. అవి ఒకసారి చూస్తే కనుక సబ్జెక్టు ప్లస్ డోంట్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.